ఎక్కువ లెంత్ ఉందంటే 7 ఇచ్చేసి 3 కూడా ఇవ్వచ్చు. అట్లా చాలా తక్కువ కేసెస్. ఇక్కడ ఏమి ఇస్తారంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్. ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఇంకా మాకు రాదు అన్న వాళ్ళు నేను రిపీటెడ్ ప్రాపర్టీస్ ఎన్నైతే ఉన్నాయో అవి నా యూనిట్ 2 ప్లేలిస్ట్‌లో ఇచ్చాను. మేడం 68 R22 అని ఉంది కదా! మీరు ఇప్పుడు చూసుకోమంటే ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్, ద రెగ్యులేషన్ ఈజ్ డిఫరెంట్. కొంచెం అటు ఇటు షఫ్లింగ్ చేసినాం, అందులో యాడ్ చేశాను అంతే. ఓకే, మీకు చాలా యూస్ఫుల్ బేటా. ఓకే మేడం, మరి ఇక్కడ ఏమొస్తుంది అని అంటే ఇదేంటిది, ఏం లేదు నాన్న, క్వాడ్రటిక్ ఫామ్ నుంచి షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ క్వాడ్రటిక్లో మనకు క్వాడ్రటిక్ టు కెనానికల్ ఫామ్ అని ఉంది యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, క్వాడ్రటిక్ టు కెనానికల్లో మనకి ఏం అడిగారు అని అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయమంటారు. ఇక్కడ